సమగ్ర ఓటర్ల గణన కార్యక్రమంలో భాగంగా సరిగ్గా పూర్తి చేయని సరైన ఆధారాలు సమర్పించని ఓటర్లకు నోటీసులు అందజేయడం జరుగుతుందని ఆగస్టు 14 నుంచి 25వ తేదీ వరకు నోటీసులు అందుకున్న వారు సరైన ఆధారాలు సమర్పించిన ఎడల వారి ఓట్లను గుర్తించి నమోదు చేయడం జరుగుతుందని అనంతసాగరం తహసీల్దార్ వీర వసంతరావు తెలిపారు. అనంతసాగరం మండలం మొత్తం మీద 3000 ఓట్లు సరైన ఆధారాలు సరిగ్గా పూర్తి చేయని తప్పుగా పూర్తి చేసిన వారికి మరొక అవకాశంగా ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం ఉంటుందని, కాబట్టి నోటీసులు అందుకున్న వారు సరైన పత్రాలు సమర్పించి తమ ఓటును పొందవచ్చని తహసీల్దార్ వీర వసంతరావు తెలిపారు. కావున మండల ప్రజానికం అధికారులకు సహకరించి అనంతసాగరం మండలంలోనూ జిల్లాలో ప్రథమ స్థానం వచ్చేలా చేయాలని అన్నారు. సమగ్ర ఓటర్ల జాబితా రూపొందించడానికి ఏర్పాటు చేయబడిన కార్యక్రమానికి సంబంధించి సోమశిల గ్రామ పంచాయతీలో మనకు ఇంకా నోటీసులు జనరేట్ అయిన వారు, నో మ్యాపింగ్ ఉన్నవాళ్ళు కానీ ఇటువంటి వాళ్లకు ఈరోజు నోటీసులు హీరింగ్ కార్యక్రమం నిర్వహించి పరిశీలన చేయడం జరిగింది. సంబంధిత డాక్యుమెంట్స్ సమర్పించిన వారందరినీ కూడా తిరిగి నమోదు చేయడానికి చర్యలు చేపట్టడం జరిగింది. మనకి అనంతసాగర్ మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్కి సంబంధించి అందరికీ కూడా మ్యాపింగ్ ప్రక్రియ అనేది గత నెలతో కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎవరైతే ఈ మ్యాపింగ్ చేయలేకపోయామో, లేదంటే ఎవరికైతే అనామలీస్ కొన్ని తప్పులు, పేరు తప్పులు కానీ ఏజ్ తప్పులు కానీ వచ్చినాయో అనామలీస్ అంటాం. ఈ అనామలీస్ కేటగిరీ కానీ లేదంటే మ్యాపింగ్ చేయలేకపోయినటువంటి ఓటర్లకు సంబంధించి నోటీసులు జనరేట్ చేయడం జరిగింది. ఈ నోటీసులని దాదాపుగా అనంతసాగరం మండలంలో 3000 వరకు ఓటర్లకి నోటీసులని అందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నోటీసులు అందరికీ అందించి వారం రోజుల తర్వాత వాళ్ళకి హీరింగ్ కండక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని డాక్యుమెంట్స్ వాటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ సైట్లో. తద్వారా వాళ్ళ ఓట్లన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి. కాబట్టి అనంతసాగరం మండలంలో ఉన్న ఓటర్లందరూ కూడా ఈ హీరింగ్ డేట్లకి తప్పనిసరిగా హాజరయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో ఎవిడెన్స్లు అవి సబ్మిట్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళ ఓట్లు అనేవి సురక్షితంగా ఉంచేలాగా చర్యలు తీసుకుంటాము. ఈరోజు సోమశిల గ్రామంలో ఈ ఓటర్లకు సంబంధించి హీరింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా 250 వరకు ఇక్కడ ఈరోజు హీరింగ్ జరుగుతుంది. ఇందులో భాగంగా అడిషనల్ ఏఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు కూడా కొన్ని నోటీసెస్ను ఇక్కడ హీరింగ్ కండక్ట్ చేస్తున్నారు. కొన్ని నోటీస్కి ఎంపీడీఓ గారితో పాటు నేను తహసీల్దార్ కూడా ఇక్కడ హీరింగ్ కండక్ట్ చేసి ఈ ఓటర్లకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా కలెక్ట్ చేసుకుని వాటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా మనకి అనంతసాగర్ మండలంలో 3000 వరకు నోటీసులు సర్వ్ చేశాము. ఆ 3000 వరకు నోటీసు సంబంధించి హీరింగ్ డేట్లు కండక్ట్ చేస్తున్నాము. ఈ నెల 25వ తారీఖు వరకు కూడా మనకి ప్రతిరోజు కూడా అన్ని గ్రామాల్లో ఈ హీరింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా దాదాపుగా 300 వరకు అన్ని గ్రామాల్లో కూడా ప్రతిరోజు నోటీసులు ఇచ్చి 300 వరకు హీరింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా ఈ 3000 ఓటర్లకు సంబంధించి 1000 ఓటర్లకు సంబంధించి హీరింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. అవన్నీ కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తున్నాము. 2000 వరకు ఓటర్ల హీరింగ్ కండక్ట్ చేయాల్సి ఉంది. ఆ హీరింగ్ కండక్ట్ చేసి 25వ తారీఖు లోపు పూర్తిగా అనంతసాగరం మండలంలో ఉన్నటువంటి 2000 ఓటర్లకు సంబంధించి హీరింగ్ డేట్లు 25వ తారీఖుతో కంప్లీట్ అవుతాయి. సో మొత్తం 3000 ఓటర్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదండి. అందరూ ఓటర్లకు కూడా మీకు సంబంధించినటువంటి హీరింగ్ డేట్లో ఏదైతే మీకు ఈ నోటీసులు ఇచ్చిన డేట్ ఉందో ఆ డేట్ రోజున హీరింగ్కి ఆ ప్రదేశానికి హాజరయ్యి మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ మొత్తం 12 రకాల డాక్యుమెంట్స్ని చెప్పడం జరిగింది. ఈ 12 రకాల డాక్యుమెంట్స్లో ఏదైనా 1-2 డాక్యుమెంట్స్ మీకు తీసుకొచ్చినట్లయితే ఆ డాక్యుమెంట్స్ని మేము తీసుకుని మీ ఓట్ని సురక్షితంగా ఉంచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నమస్కారం.